ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకోవటమే వివేచనకి ఆధారము. దేవుడు మనకి ఆదరణ, ప్రేమ, క్షేమాభివృద్ధి ఉన్నాడు. మనము దేవుని ప్రేమను ఫస్ట్ తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఎలా మనము నడుచుకోవాలి. అపవిత్రమైన తలంపుల్ని ఫస్ట్ దూరంగా ఉండాలి. ఎప్పుడు వాక్యమును, ఆత్మీయ పుస్తకాలని చదువుతూ ఉండాలి. దేవుని యందు భయము మనకు ఉండాలి. దేవుని భయము మనలో ఉన్నప్పుడు పాపాన్ని అసహించుకుంటాం. యేసయ్య మాట అన్నాడు, ఎవడైనను నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించిన ఎడల వాడు నా వాడు కాదు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలము. మనకి జ్ఞానము కావాలి అంటే దేవుణ్ణి అడగాలి. భయము ఉండాలి. దేవుని మీద అపారమైన ప్రేమ కలిగి మనం ఉండాలి. తగ్గింపు కావాలి. దీనత్వము, సాత్వికము కావాలి. లోబడే మనస్తత్వం కావాలి. శరీరానికి కావలసినంత ఆహారము సేవించాలి.